బాలకృష్ణారెడ్డి గారు పోవడం చాలా బాధాకరం. ఇక్కడ జిట్ట బాలకృష్ణారెడ్డి గారు నికారసైన తెలంగాణ ఉద్యమ నేత. మేము ఇద్దరం కూడా సహచర ఉద్యమకారులం. నేను 2001లో తెలంగాణ ఉద్యమంలో ఉంటే వారు 2003లో తెలంగాణ ఉద్యమానికి బాసరగా నిలిచిన పెద్ద ఉద్యమకారుడు. నిజంగా ఆయన లేకపోవడం, ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఈ భువనగిరికి చరిత్ర ఉంది. కొండ లక్ష్మణ్ బాబూజీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాడు కూడా తెలంగాణ కోసం వారు కూడా రాజీనామా చేయడం జరిగింది. జిట్ట బాలకృష్ణారెడ్డి గారు అలుపేరు గారి పోరాట యోధుడు. ఆయనను ఎవరెవరు వాడుకున్నారో వాళ్ళందరూ కూడా జిట్ట బాలకృష్ణారెడ్డి ఉతురు తగ్గుతుంది తప్పకుండా. ఎందుకంటే కోట్ల రూపాయలు దారబోసిండు, ఆస్తులు అమ్ముకున్నాడు. కానీ అవకాశం వచ్చే సందర్భంలో కూడా ఆయన నోట్లో మన్నబోసిన వీళ్ళు. దానికి ఎవడు కారణమో అది కాలం నిర్వహిస్తుంది. ఇవాళ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఎట్లా బతుంది, ఏం తిని బతుంది, తెలంగాణలో ఉన్న వనరులు ఏంటి, ఆ వనరులు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఆ సంస్కృతి ఏ విధంగా ఉన్నది, ఏమన్నం తింటారు, ఏం ఆటలు ఆడతారు, ఇవన్నీ కూడా భువనగిరి కిల్ల మీద పక్కన ఆడ జూనియర్ కాలేజీ పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ఉద్యమం గిట్లా ఉంటుంది, తెలంగాణలో ఉన్న ప్రజల జీవితం గిట్లా ఉంటుంది అని భారతదేశాన్ని చాటిన మహనీయుడు జిట్ట బాలకృష్ణారెడ్డి గారు. నిజంగా ఆయన నేను ఒకనాడు 2006 అక్టోబర్ 10 తారీఖు నాడు 2006 అక్టోబర్ 10 తారీఖు నాడు నేను రాష్ట్ర ఎస్ఎస్సీల అధ్యక్షునిగా, ఆయన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా ఇద్దరం ఒకనాడే సెలెక్ట్ అయినాం. కనుక ఆ పరంపర మేము కోట్లు ఖర్చు పెట్టుకోలేదు, కానీ కష్టం చేసిన నాతో ఆయనతో పాటు కూడా మేము కష్టం చేసాం. ఆ కష్టజీవి కూడా ఏదో కాలం కలిసి వచ్చేది ఉండే, కానీ కాలాంతకులు వెంటబడి ఆయనకు అవకాశం రానియలేదు. అందుకోసమనే నేను కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అయింది కాబట్టి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి తప్పకుండా వారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మలిదేశ ఉద్యమంలో విరోచిత పోరాటం చేసిన జిట్ట బాలకృష్ణారెడ్డి గారి స్మారకంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఎవరికి తలవంచని వ్యక్తి. ఆయన చెయ్యి ఎవరికైనా ఇట్లా పెట్టిండు, కానీ ఎవరు చేయి చాపలే. ఆస్తులు పడగొట్టుకుంటూ అన్నీ పడగొట్టుకుంటూ కానీ ఆత్మగౌరవం చంపుకోలే. అందుకోసమనే 2009లో ఆయనకు టికెట్ రావాలి, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్. కానీ కొంతమంది దొంగలు జమై ఆయన టికెట్ రాకుండా చేశారు. 2004 రావాలి, కానీ యాష్టపడి ఆయన మార్గం ఆయన చూసుకున్నాడు. కానీ ఎలా జిట్ట బాలకృష్ణారెడ్డి చనిపోయిందంటే నిజంగా నేను సహచర ఉద్యమకారునిగా నేనైతే చాలా బాధపడతాను. నేనే కాదు, యావత్ తెలంగాణ బాధపడుతుంది. యావత్ తెలంగాణలో జిట్ట బాలకృష్ణారెడ్డి గారి నుంచి చేయి చాపన వాళ్ళు ఎవరు లేరు. ఉద్యమానికి చేయి ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. ఉద్యమానికి తోడై నడిచిన వాళ్ళు ఉన్నారు. ప్రతి జిల్లాలో ఈయనకు వర్గం ఉంది. ప్రతి జిల్లాలో కూడా తన గుర్తింపు ఉన్నది. ఆ కష్టం ఆ విధంగా చేసిండు, ఉద్యమాన్ని నిర్మించిండు. ఎక్కడ సభ జరిగినా ఆయనే పైసలు, ఎక్కడ పోయినా కూడా హెలికాప్టర్ పైసలు ఆయనే. ఈ విధంగా పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తను సర్వస్వం దారబోచుడు, సర్వస్వం కోల్పోయిండు. ఇలా ప్రాణాన్ని కూడా కోల్పోయిండు. కనుక జిట్ట బాలకృష్ణారెడ్డి గారికి నిండుగా జోహార్లు అర్పిస్తూ థ్యాంక్ యూ.